నమస్తే వెల్కమ్ టు శ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జమిలీ ఎన్నికలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లోనేనని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు. గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు. గన్నవరం సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని వెల్లడి. జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లోనేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒక దేశం ఒక ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని వెల్లడించారు. జమిలీపై అవగాహన లేని వైఎస్ఆర్సీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతుందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతల మాటలు ప్రజలు ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయన్న ఆయన వాళ్ళు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి చోట దీనిపై చర్చ జరగాలని, విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని అన్నారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు ఒకసారి బేరాజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకు కనిపిస్తాయన్న సీఎం 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేస్తే కార్యక్రమం కాదన్న ఆయన భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని ఆయన స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మను దర్శించుకునేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రావడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయాలతో ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం అందజేయడం జరిగిందని చెప్పారు. అమ్మవారి దర్శనానికి ఆయన తన సన్నిహితులతో రావడం జరిగిందని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన మధుకర్ భగవత్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో రామారావు, ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ భగవత్ కు ఆలయ సంప్రదాయాలు, మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో దుర్గామాతకు మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శన అనంతరం ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించిన అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదంతో పాటు శేషవస్త్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు అందజేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సన్నిహితులతో కలిసి అమ్మవారి దర్శనానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. విద్యుత్తును ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్తులో సక్రమంగా వినియోగించుకోకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయని అన్నారు. విద్యుత్తును పొదుపుగా వాడుకోవడం కూడా ఒక మంచి అలవాటని కలెక్టర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇంద్రా శాఖ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. వార్షికోత్సవాల భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద కళాశాల విద్యార్థులు ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ విద్యుత్, ఇంధనం తదితర వాటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. చిన్నతనం నుండే అందరికీ విద్యుత్, ఇంధనం తదితరాల నుంచి అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. విద్యుత్ వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పలు రకాలైన పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సొంత ఇంటిదారులు సోలార్ ఎనర్జీ ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకం కింద సబ్సిడీ ఇస్తుందని అన్నారు. సొంత ఇంటిదారులు ఈ పథకాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారులు కూడా విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ర్యాలీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు సాగింది. విద్యుత్ పొదుపును, ఆవశ్యకతను తెలిపే ప్లకార్డులను విద్యార్థులు పట్టుకుని విద్యుత్ ఆదా చేయాలని నినాదాలు చేశారు. ఎనర్జీ ఎఫిషియెంట్ వీక్ క్యాంపెయిన్ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళ ద్వారా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాం. అలాగే మన రాష్ట్రాల్లో, మన జిల్లాలో కూడా చేపడుతున్నాము. ఇది ముఖ్య ఉద్దేశము మనందరికీ తెలిసే ఉంది. సో ఎలక్ట్రిసిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది, దాన్ని పొదుపు చేసుకుంటూ వాడుకుంటే తప్ప అది మనకు ఎఫిషియెంట్గా వాడుకోలేము. దానివల్ల ఎన్విరాన్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఎనర్జీ ఫాజిల్ ఫ్యూయల్స్ ఎంత కన్స్యూమ్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది మీకు తెలిసే ఉంది. సో ఇప్పుడు మనకు రిన్యూవబుల్ ఎనర్జీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పిల్లల మైండ్స్లో అలాగే సొసైటీలో అవగాహన రావాల్సింది ఏంటంటే, ఒకటి ఎలక్ట్రిసిటీని పొదుపుగా వాడుకోవడము. సో ఎక్కడైతే అవసరం లేదు దాన్ని ఆపుకోవడము, ఇంకా ఎక్కడైనా చాలా అవసరం ఉంటే దాన్ని రిన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడము. సో ఈ నేపథ్యంలో ఈ ఎనర్జీ ఎఫిషియన్స్ వీక్ అని ప్రతి చోట చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సొసైటీకి అవేర్నెస్ కల్పించడానికి. మీకు అందరికీ ఐడియా ఉంది, ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీకి
రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ, థర్మల్ పవర్, హైడ్రో పవర్. ఇది కాకుండా మనకు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో PM సూర్య గారు అని అందులో ప్రైమ్ మినిస్టర్ ముఫ్త్ బిజిలీ యోజన అని రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్స్ చేపట్టారు. సో ఈ భాగంగా హౌస్ హోల్డ్ కనెక్షన్కి ఏదైతే మన కన్సంప్షన్ ఉందో, సో దీనంతా మనం సోలార్ ఎనర్జీని ట్యాప్ చేయొచ్చు. సోలార్ ఎనర్జీ ట్యాప్ చేసుకొని ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుంచి తీసుకోవడం కాదు, మనమే గ్రిడ్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు. దానికి పవర్ జనరేషన్ స్టేషన్స్ అవసరం లేదు, ఇంట్లోనే పవర్ జనరేషన్ చేయొచ్చు. ఈ అవకాశం ఉంది. సో ఈ ఒక్క నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలి. మన ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో సోలార్ ఎనర్జీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ రిన్యూవబుల్ ఎనర్జీ వాడి ఈ ట్రెడిషనల్ ఎనర్జీ అయితే ఉందో పవర్ యూటిలైజేషన్ దాన్ని తగ్గించాలి. తిరిగి మనం ట్రెడిషనల్ ఎనర్జీ గ్రిడ్కి పవర్ ఇవ్వాలి. దానివల్ల హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది, ఎనర్జీ కన్సంప్షన్ పెరుగుతుంది, ఎనర్జీ సేవింగ్ అవుతుంది. ఇది సొసైటీకి మంచిది, భావి తరాలకి మంచిదనే ఉద్దేశంతో ఎనర్జీ ఎఫిషియన్సీ వీక్ ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఒక ర్యాలీ చేయించడం జరగా ఉంది. మీడియా మిత్రులతో నా విన్నపం ఏంటంటే పబ్లిక్కి అవేర్నెస్ వెళ్ళాలి. ఎనర్జీ మనం ఎలక్ట్రిసిటీ అంతేనే కరెంట్ లాగించుకోవడము, మీటర్ వేయించుకోవడము, స్విచ్ చేసుకోవడము, వాడుకోవడమే కాకుండా మన ఇంటి మీద ఒక ప్యానల్ పెట్టించడము, సూర్యకర్ అంటే సన్లైట్ నుంచి ఏదైతే వస్తుందో ఆ ఎనర్జీ జనరేట్ చేసి మన ఇంట్లో కూడా వాడుకొని ఇంకా సర్ప్లస్ అయితే ఉందో దాన్ని గ్రిడ్కి ఇస్తే వేరే వాళ్ళకి కూడా ఉపయోగం పడుతుంది. సో ఈ ఒక నేపథ్యంలో మన జిల్లా టాప్లో ఉండాలని ఆల్రెడీ క్యాంపెయిన్ చేపడుతున్నాము. దానికి ఈరోజు శ్రీకారం కూడా చుట్టుపోతున్నాము. ఇప్పుడు మన జిల్లాలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇది పెట్టడానికి అవకాశం ఉంది. దానికి ఆల్రెడీ గ్రామ సభల ద్వారా అలాగే మహిళా గ్రూప్స్ ద్వారా అలాగే మన సచివాలయాల ద్వారా కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఉన్నాము. మీకు కూడా విన్నపం ఏంటంటే PMsuryagar.co.in దాంట్లో మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ఎవరికైతే సొంత ఇల్లు ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంది, సో వాళ్ళకి సూర్యకర్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దీంట్లో దాదాపుగా 87,000 రూపాయల వరకు సబ్సిడీ ఉంటుంది. సో ఒక 10% మాత్రమే బెనిఫిషరీ కట్టుకుంటే మిగతాది బ్యాంక్ లోన్ టైప్ చేసి 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ ఎలక్ట్రిసిటీ అందరికీ వస్తుంది. ఇది PM సూర్యకర్ అనుకూలము, ఉపయోగాలు. దీన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. రాజధాని అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా రోడ్లను రూపకల్పన చేస్తున్నట్లుగా మంత్రి నారాయణ చెప్పారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సీడ్ క్యాపిటల్ నుంచి నేరుగా హైవేలకు వచ్చేలా రోడ్లను డిజైన్ చేస్తున్నామని అన్నారు. ప్రజలెవరికి ఇబ్బంది కలగకుండా రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. రోడ్ల డిజైన్ల భాగంగా ఇల్లు నష్టపోతున్న వారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రాజధానిలోని పలు రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారన్న ఆయన సుమారు 4 గంటల పాటు పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. సీడ్ క్యాపిటల్లో ఇప్పటికే డిజైన్లు రూపొందించిన E11, E13 రోడ్లను పొడిగించి 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్ల రూపకల్పనను లీ అసోసియేషన్ ఎయిడ్స్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ ఇచ్చిన డిజైన్లతో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు మంగళగిరి, నూలూరు, ఎర్రబాలెం గ్రామాల్లో పర్యటించి రోడ్లు వెళ్లే మార్గాలను పరిశీలించారు. వీటితో పాటు రాజధాని మీదుకు వెళ్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను కూడా మంత్రి పరిశీలించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి చెన్నై, కోల్కతా 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు E11, E13 రోడ్లను పొడిగిస్తున్నారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాజధానిలో రోడ్ల నిర్మాణం చేస్తున్నాం. దానికి తగినట్లుగా సీడ్ క్యాపిటల్ నుంచి E11, E13 రోడ్లను జాతీయ రహదారికి కలిపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నాం. రాజధాని కోసం 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం రాజధాని లేకుండా 3 ముక్కలాట ఆడింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటూ వచ్చాం. ఇప్పటికే 22,000 కోట్ల విలువైన టెండర్లకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. మరో 20,000 కోట్లకు వచ్చే సోమవారం జరిగే CRD అథారిటీ సమావేశంలో ఆమోదం తీసుకుంటామన్నారు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు 16 రోడ్లు, నార్త్ నుంచి సౌత్ కి 18 రోడ్లు వస్తున్నాయి. ఈ రోడ్లలోని ఉన్న E11, E13లను పొడిగిస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆస్తులకు ఎక్కువ ఇబ్బంది లేకుండా అటవీ భూములున్న ప్రాంతాల నుంచే ఈ రోడ్లను అనుసంధానం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటూ ఉండాలి. మళ్ళీ ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రాజధాని అమరావతిలో కడతానని చెప్పడం. అయితే ఈ 6 నెలల్లో దానికి అనేకమైన హర్డిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే జీవోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేస్తుంటే వాటిలన్నిటి కూడా మళ్ళీ ఆ యొక్క జీవోలు మళ్ళీ అన్నింటినీ కూడా యాక్చువల్గా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్లో డిస్కస్ చేసి క్యాబినెట్లో డిస్కస్ చేసి కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకొని ఆ హర్డిల్ పూర్తయింది. దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెండర్లు యాక్చువల్గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళీ రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్గా పిలవటం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు,
ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, ఈస్ట్ టు వెస్ట్ మనకు ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక 16 రోడ్లు ఉంటాయి. నార్త్ టు సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి. ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి. ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు, ఏదైనా ఒక క్యాపిటల్ సిటీ నిర్మించేటప్పుడు ఒక 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వచ్చే జనాభా ప్రకారం ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. E1, E2, E3, E4 అట్లా E16 ఉన్నాయి. మొత్తం E16 దాకా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. అన్నీ కాకపోయినా వీటిలో 4-5 రోడ్లు కలపాలి. దానికి యాక్చువల్గా ఈ యొక్క E11, E13, E15 మొదటి దశలో E11, E13, E15 నేషనల్ హైవే కలిపేటట్టుగా చేయాలని యాక్చువల్గా లీ కన్సల్టెంట్కి ఇచ్చాము. వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఆల్మోస్ట్ స్టడీ 90% అయిపోయింది. మరొక 10% ఉంది. దాన్ని కూడా బహుశా ఇంకొక 10 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోడ్లన్నీ ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్లో పోతున్నాయి. ఫారెస్ట్ ల్యాండ్లో ఆ ఫారెస్ట్ ల్యాండ్ కూడా E11 తీసుకుంటే అక్కడ ఒక 39 ఎకరాలు ఉంది. E11 వచ్చి 39 ఎకరాలు, E13లో 20 ఎకరాలు, E15లో ఫారెస్ట్ ల్యాండ్ లేదు. అయితే ఆ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవడానికి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. బహుశా రేపు బుధవారం చెన్నైకి పంపిస్తారు. చెన్నైలో యాక్చువల్గా దాన్ని అప్రూవ్ చేయించుకుంటే అది కూడా క్లియర్ అవుతుంది. గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధిలో నూతన పాలకవర్గం మార్క్ కనపడాలని, హాస్పిటల్ అభివృద్ధి కోసం బడ్జెట్ లో ముఖ్యమంత్రిని, ఆరోగ్య శాఖ మంత్రిని కోరుతామని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు చెప్పారు. గన్నవరం సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని తెలిపారు. గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్ ని అభివృద్ధి చేయాలని నూతన కార్యవర్గానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సూచించారు. గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్ నందు శుక్రవారం జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, కమిటీ సభ్యులుగా నాగప్రసాద్, సులోచన బాధితులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ గన్నవరం హాస్పిటల్ ని అభివృద్ధి చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరానని గుర్తు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ఈ ప్రాంతంలో హాస్పిటల్ అరకొర వసతులతో అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. పంచాయతీ నుండి 5 లక్షల రూపాయల నిధులు ఎండీఓ కార్యాలయం నుండి 5 లక్షలు కేటాయించాలని కోరినట్లుగా తెలిపారు. గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధిలో నూతన కార్యవర్గం మార్కు కనపడాలని సూచించారు. పేద వర్గాలకు అందుబాటులో వైద్యం ఉండాలని, ఇంటి వద్దకి వెళ్లి రక్త పరీక్షలు చేయాలని నూతన కార్యవర్గానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. రాబోయే కాలంలో హాస్పిటల్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, హాస్పిటల్ దశ దిశ మారుస్తానని స్పష్టం చేశారు. ఈరోజు గన్నవరం హాస్పిటల్ కమిటీ కొత్తగా నియమించబడిన దేవినేని సురేష్ గారు, అలాగే నాగప్రసాద్ గారు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం మీటింగ్. ఈ గన్నవరం హాస్పిటల్ని చూస్తున్నారు, దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. దీన్ని గతంలో నేను శాసనసభ అయిన తర్వాత విజిట్ చేసిన పరిస్థితి. డిఎంఎఫ్ ఫండ్ 1,50 లక్షలు వస్తే ఈ నియోజకవర్గానికి మొత్తం హాస్పిటల్గా పెడదామని ఆలోచించిన పరిస్థితి. కానీ మొన్న శాసనసభలో దీన్ని అప్గ్రేడ్ చేయమని అడిగాను కాబట్టి అందువల్ల అంగన్వాడీ వాళ్ళకి ఇద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో గన్నవరం హాస్పిటల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా మన నగరంలో ఇలాంటి హాస్పిటల్ ఉండడం చాలా బాధాకరం. దీన్ని అర్జెంటుగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. అరకొర వసతులతో ఆఖరికి లైట్లు కూడా లేని పరిస్థితి. ఇప్పుడే పంచాయతీ వాళ్ళ నుంచి ఒక 5 లక్షలు, ఎండీ ఆఫీస్ నుంచి ఒక 5 లక్షలు, 10 లక్షలు కేటాయించమని చెప్పా. ఈ లీకేజ్లు, సీపేజ్లు లాంటి వాటికి ఎండీ ఆఫీస్ టేక్ చేస్తానండి. అలాగే జనరేటర్ కూడా లేని పరిస్థితి. రాబోయే కాలంలో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఏర్పాటైన మెంబర్లను అభినందిస్తూ వాళ్ళ మార్పు చూపించాల్సిందిగా కోరా. రాబోయే కాలంలో ఇక్కడ సాలిపేట కానీ, చెంచుల కాలనీ కానీ, బియ్యనపురం కాలనీ కానీ ఎక్కడైతే పేద ప్రజలు ఉన్న గన్నవరం టౌన్లో ఉన్న పేద ప్రజానికానికి బ్లడ్ టెస్టులు ఉచితంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి బ్లడ్ డ్రా చేసి ఇక్కడ బ్లడ్ టెస్టులు చేసి రిపోర్ట్లు అందించే బాధ్యతని కొత్తగా మెంబర్లైన సులోచన గారు, నాగప్రసాద్ గారు నిర్వహిస్తారని బలంగా నమ్ముతూ రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ దశ దిశ మారుస్తానికి నాకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఎట్టి పరిస్థితులు చేసి తీరుతా. ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడా, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడా. దీన్ని 100 బెడ్కి అప్గ్రేడ్ చేయాల్సిందిగా మొన్న అసెంబ్లీలో కూడా కోరిన పరిస్థితి.
రేపు బడ్జెట్లో కానీ నెక్స్ట్ బడ్జెట్లో కానీ డెఫినెట్గా దీన్ని అప్గ్రేడ్ చేయించే బాధ్యత తీసుకుంటాం. ఈ లోపు కూడా ఈ హాస్పిటల్ ఇలా వదిలేయడం కరెక్ట్ లేదు. దీన్ని బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బ్లడ్ టెస్టులు కానీ మిగతా అన్ని ఒకే రోజు అన్నీ సాధ్యం కాదు కాబట్టి రాబోయే 2-3 మాసాల్లో ఈ హాస్పిటల్ వాతావరణాన్ని డెఫినెట్గా మారుస్తుంది. అలాగే పిహెచ్సి సెంటర్ నుంచి ఎంప్లాయీస్ని డెప్యూట్ చేసి ఇక్కడ పెట్టమని చెప్పా. వాళ్ళు ఇంటికే వెళ్ళి బ్లడ్ డ్రా చేసి ఇక్కడ తీసుకొచ్చి టెస్ట్ చేసి వాళ్ళు ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేసే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరే వాళ్ళు చేస్తారని చెప్పిన పరిస్థితి. రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయంగా పనిచేస్తారు. థ్యాంక్ యూ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బొర్రా గోపిమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేరాజు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బొర్రా గోపిమూర్తికి మండల చైర్మన్ శుభాకాంక్షలు తెలిపి శాసనమండలికి సంబంధించిన నియమ నిబంధనలు కార్యకలాపాల పత్రాలను అందజేశారు. నేను బొర్రా గోపిమూర్తి అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. బొర్రా గోపిమూర్తి అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తనకు అండగా నిలిచిన వారందరికీ హీరో అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణి అని, చట్టానికి కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. కేసు కోర్టులో ఉన్నందున దాని గురించి మాట్లాడనని అన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జూబ్లీ హిల్స్ లోని నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని మరోసారి స్పష్టం చేశారు. ఆ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అన్నారు. 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నానని, తన సినిమాలే కాకుండా మామయ్య సినిమాలు కూడా చూశానని తెలిపారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్న అల్లు అర్జున్ వారికి అండగా ఉంటామని మరోసారి ఆయన హామీ ఇచ్చారు. నేను ఒకటే చెప్తానండి, వన్స్ అగైన్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ పర్సనలీ బీ దేర్ టు సపోర్ట్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంటల్. మేము సినిమా థియేటర్లో I'm inside a cinema theater watching a film with my family and an accident happened outside, which I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with the family and I'll be there I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last I've been coming to the same theater for the last 20 years and I've been to the same place more than 30 times and never any accident like this happened. It is purely unfortunate accident and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Did you follow the same procedure every time that you have informed the police? Because I don't want to get into all the details. This is what it is because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustantu wait chestunam. Yes, ante. Thank you. Andarki thank you andi. Marosari thank you for the media love and support. Thank you andi. Thank you so much. శారదా కళాశాల ప్రారంభమై 2024 నాటికి 50 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో ఈ నెల 29వ తేదీన సన్నోత్సవ వేడుకలు జరుపుతున్నామని శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ తెలిపారు. గడిచిన 50 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ వేలాది మంది విద్యార్థులకు వేదికైందని, పూర్వ విద్యార్థుల స్నేహంతో నిరంతరం అనుసంధానంగా ఉండటానికి, భవిష్యత్తులో ఒకరికొకరు అందుబాటులో తోడ్పాటుగా ఉండటానికి, నెట్వర్క్ ను పెంపొందించుకోవడానికి ఈ కలయిక వేదిక అవుతుందని స్పష్టం చేశారు. శారదా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన జరుగుతున్న సన్నోత్సవ వేడుకలకు పూర్వ విద్యార్థుల కలయికలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని విన్నవించారు. గడిచిన 50 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ వేలాది మంది విద్యార్థులకు వేదికైందని, పూర్వ విద్యార్థులు స్నేహంతో నిరంతరం అనుసంధానంగా ఉండటానికి, భవిష్యత్తులో ఒకరికొకరు అందుబాటులో తోడ్పాటుగా ఉండటానికి, నెట్వర్క్ ను పెంపొందించుకోవడానికి ఈ కలయిక వేదిక అవుతుందని స్పష్టం చేశారు. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ 1974వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడి 2024-25 అకాడమిక్ ఇయర్కి 50 సంవత్సరాల యానివర్సరీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్న శుభ సందర్భంలో
మన శారదా జూనియర్ కాలేజ్, శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శారదా డిగ్రీ కాలేజ్లో చదివిన పూర్వ విద్యార్థులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మనందరం అనే భావనలో వాళ్ళందరికీ కూడా ఒక అల్యూమినీ మీట్ కండక్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఆ విషయం తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అప్పటి నుంచి మన నిరంతర కృషితో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ 50 సంవత్సరాల్లో 50 బ్యాచీలు పూర్తయ్యాయి. సో ఈ సందర్భంలో ఏంటంటే పూర్వ విద్యార్థుల్ని కలిసి వాళ్ళ ద్వారా మిగతా విద్యార్థులకి ఆ సపోర్ట్ సిస్టమ్ అందించడం కానీ, అలాగే కాలేజ్ డెవలప్మెంట్ కానీ, సంఘానికి సేవ చేయటం కానీ, అలాంటి ఉద్దేశాలన్నిటితో పాటు మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీలో చదివిన విద్యార్థులు ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారికి సన్మానించడం జరుగుతుంది. అలాగే ఉత్తమ అధ్యాపకులుగా నేషనల్ అవార్డు స్వీకరించిన అధ్యాపకులందరూ కూడా మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో ఉన్న శారదా కళాశాలలో, శారదా జూనియర్ కళాశాలలో పనిచేశారు. వారందరికీ కూడా సన్మానించడం జరుగుతుంది. సో ఈ విధంగా వివిధ బ్యాచీల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ అల్యూమినీ మీట్ గురించి తెలియజేయడానికి, మీ ద్వారా ఈ విషయాన్ని అన్నీ కూడా తెలియజేయడానికి మేము చెప్తున్నాము. అలాగే శారదా అల్యూమినీ మీట్కి అందరూ కూడా పాత స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని ఏ బ్యాచ్ స్టూడెంట్స్ అయినా సరే పాల్గొని ఈ శారదా ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క ఈ గోల్డెన్ జూబ్లీ అల్యూమినీ మీట్ని సక్సెస్ చేయవలసిందిగా మీ ద్వారా మేము అందరినీ కోరుతున్నామండి. ఈ కాలేజీలో నేను 1980లో జాయిన్ అయ్యాను. అప్పటికే కాలేజీ ఇక్కడ స్థాపించబడింది. 1974లో హనుమాన్పేటలోంచి రెంట్కు ఉండేవాళ్ళు కాస్త ఈ స్థలం తీసుకుని ఈ స్థలంలో సొంత భవనాలు కట్టుకొని మొట్టమొదట జూనియర్ కాలేజీగా స్టార్ట్ చేసి డిగ్రీ కాలేజీ, తర్వాత స్కూల్ కూడా పెట్టారండి. ఇక్కడ ఈ కాలేజీకి అన్ని వసతులు ఉన్నాయి. అంటే ప్రాక్టికల్ ల్యాబొరేటరీ కానించి, లైబ్రరీ కానించి అన్ని వసతులు స్టూడెంట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ పెద్ద కాలేజీకి కూడా తీసుకోని విధంగా మొత్తం ఏర్పాటు చేశారండి. అప్పటి లెక్చరర్స్, మేనేజ్మెంట్ వాళ్ళ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కాలేజీలో ఇప్పుడు మేము అప్లికేషన్ తీసి అడ్మిషన్ చదువుతున్నాం. 25,000 మంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే జాయిన్ అయ్యి చదువుకుని ఇక్కడ మన కాలేజ్ ఇప్పుడు ఈ సంవత్సరం 26,000 మంది స్టూడెంట్స్ చదివారు. 26,000 మంది ఆ నెంబర్ వెళ్తూ ఉంది. అంటే అన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజ్ చదివి అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. అన్ని రంగాల్లోనూ కనపడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ డీలో చూసే శేఖర్ మాస్టర్ అన్న మా స్టూడెంటే ఒకటంగా చాలామంది చాలా రంగాల్లోనూ కనపడతా ఉన్నారు. అందరూ ఒకసారి కలిస్తే బాగుంటుందని ఆలోచన మా కాలేజీ సెక్రటరీ గారు శ్రీ కుందా రామదాస్రి గారు ఆలోచన వచ్చింది. అందరినీ ఒకసారి మీట్ ఒకటి పెట్టాలి, అందరం కలిసి ఒక అల్యూమినీ మీట్ ఒకటి పెడదామని ఆలోచన వచ్చింది. అందుకని మొట్టమొదటిసారిగా అల్యూమినీ మీట్ ఈ కాలేజీలో ఫస్ట్ టైం ఆయన ఆధ్వర్యంలో ఇది జరుగుతుందండి. అంటే అన్ని కాలేజీ, శారదా డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, స్కూల్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలని ఆయన ఉద్దేశం. అందుకని ఈ ప్రోగ్రాము 29వ తారీఖు ఆదివారం పాట జరపడానికి నిశ్చయించుకున్నాం. గన్నవరం మండలం కేసరపల్లి శ్రీ భువనేశ్వరి పీఠాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతికి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, పలువురు నాయకులు స్వాగతం పలికారు. పీఠాధిపతి శ్రీ 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 కమలానంద భారతీ స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసతుల ఏర్పాటుకు ముప్పవరపు ఫౌండేషన్ తరపున 5 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ధార్మిక భావాన్ని తప్పి మనం కేవలం ఈ భోగ లాలస్యము, ఐహికమైన సుఖాలు అవుతున్నాయో ఈ సుఖాలను ఎక్కువగా అలవాటు పడిపోయిన సమాజం ముందుకు వెళుతున్న ఈ తరుణంలో ఇలాంటి పీఠాలు, ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలకు చక్కని మార్గదర్శనం చేసి మన పురాణ ఇతిహాసాలు, రామాయణము, భారతము, మన మంచి ఆధ్యాత్మికమైన మనకి మార్గదర్శనం చేసేట వాటిలో నుంచి, అలాగే వేదాల్లో నుంచి మనకి మంచి విషయాలు చెప్పి మార్గదర్శనం చేసేట ఆధ్యాత్మిక పీఠాల యొక్క అవసరం చాలా ఉందని నేను భావిస్తున్నాను. అసలు ప్రతి మండలంలో, ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రతి 4 గ్రామాలకు కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు కావాల్సి ఉంది. తమ సొంతాన్ని వదిలి ధర్మం కోసం, సమాజం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం జీవితం అంకితం చేసినట్టుగా మహానుభావులను మనం గౌరవించి, సత్కరించి వారి మార్గదర్శనంలో
ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జమిలీ ఎన్నికలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లోనేనని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు. గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.